ఏపీ వ్యాప్తంగా 25 లోక్సభ స్థానాలకు 548 నామినేషన్లు వచ్చాయని ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఎక్కువగా నంద్యాల నియోజకవర్గానికి 38 నామినేషన్లు రాగా చిత్తూరుకు 13 నామినేషన్లు వచ్చాయని వివరించారు. 15 కంటే ఎక్కువ నామినేషన్లు 17 చోట్ల వచ్చాయన్నారు. అదేవిధంగా అసెంబ్లీ స్థానాలకు 3925 నామినేషన్లు వచ్చాయన్నారు. వీటిలో నంద్యాలకు గరిష్టంగా 61 నామినేషన్లు వచ్చాయని తెలిపారు. అత్యల్పంగా పార్వతీపురం, పాలకొండ నియోజకవర్గాలకు 10 నామినేషన్లు వచ్చాయని వివరించారు గోపాలకృష్ణ ద్వివేది. టార్గెట్ చేసి 5 లక్షల వరకు పెంచగలిగాం. So this is good achievement. What I want to say is this 25 lakhs addition has been possible because of all the stakeholders, political parties, media, మా BLOs కానీ ఇతర ఎవరైనా పని చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ ఫీల్డ్లో కలెక్టర్స్ ఉండొచ్చు, ఈఆర్ఓస్ ఉండొచ్చు, ఏఈఆర్ఓ ఉండొచ్చు, బిఎల్ఓస్ ఉండొచ్చు, అందరూ. ఎందుకంటే నేను అది చెప్పాలి ఇక్కడ, ఎందుకంటే అబౌట్ 4 days బ్యాక్ ఇంకా కొంతమంది ప్రెస్ వాళ్ళతో కలిసినప్పుడు ఐ టోల్డ్ ఆల్సో ఇన్ 1 day they verified 4.5 lakh farms, which is a good achievement. And I want to just clarify because కొంతమంది తర్వాత క్వశ్చన్ కూడా అడుగుతారు, ఈ 4.5 lakhs మీరు ఒకే రోజులో వెరిఫై చేస్తున్నారు, తప్పులు చేస్తున్నారా, ఎందుకంటే అంత హడావుడి. సో అది దానికి కూడా నేను క్లారిఫికేషన్ ఇస్తున్నాను. ఎందుకంటే మాకు 45,000 బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఉన్నారు. ఒక బూత్ లెవెల్ ఆఫీసర్ 10 ఫార్మ్స్ వెరిఫై చేస్తే కూడా 4.5 lakhs అయిపోతుంది. సో సుమారు. For more updates, please subscribe 99 TV Telugu.